नमस्कार, मी सौ मयुरी नरावार। अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे। पाहुयाच्या ठळक बातम्या। बीआरएस राजवटीत कुलीन वर्गाने राज्य केले आहे असे म्हणणारे माजी एमएलसी। काँग्रेस सरकारच्या काळात खरी लोकशाही सुरू असल्याचे स्पष्ट। निर्मल मार्केटिंग एडीला एसीबीने अटक। 7,000ची लाच घेताना हल्ला। आदिलाबाद येथील घराची झडती घेण्यात आली। पर्यावरण रक्षणात वनीकरण ही अतिशय महत्त्वाची भूमिका। जंगलाचे संरक्षण करण्यासाठी प्रत्येकाने आपला पट्टा घट्ट करावा असे म्हणणारे डीएफओ। आजच्या सविस्तर बातम्या। माजी एमएलसी अर्कला नरसरेड्डी आदिलाबाद विधानसभेचे समन्वय म्हणाले की 10 वर्षाच्या बीआरएस राजवटीमध्ये अभिजात वर्गाचे सरकार होते, परंतु सध्याच्या काँग्रेस सरकारच्या काळामध्ये खरी जनता राजवट काम राहील। आणि सार्वजनिक शासनाच्या 1 वर्षाच्या या विजय सोहळ्यानिमित्त त्यांनी आदिलाबादला भेट दिली आणि शहरातील कंदी श्रीनिवास रेड्डी कॅम्प ऑफिसमध्ये आयोजित पत्रकार परिषदेमध्ये ते बोलत होते। ते म्हणाले की आम्ही जनतेला हवा तसा कारभार करत आहोत। केवळ 1 वर्ष उरले असून भविष्यातील सर्व हमीभावाची अंमलबजावणी केली जाईल असे ते म्हणाले। అంటే ఇది ప్రజల పార్టీ, ప్రజల పరిపాలన చేయడానికే ఈ ప్రభుత్వం తప్ప గడిల పాలన చేయడానికో దొరల అజమాయిషీ చేయడానికో ఈ పార్టీ కాదు। గతంలో మనం 10 సంవత్సరాలు చూస్తాం, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో గడిల పాలన జరిగింది తప్ప ప్రజల పాలన జరగలేదు। దొర ఏదనుకుంటే అదే తప్ప అది ప్రజలకు అవసరం ఉందా, ప్రజలు కోరుకుంటున్నారా, ప్రజలకు అవసరాల మేరకు ఎక్కడ పరిపాలన జరగలేదు। ఎక్కడ చూసినా మరి కుంభకోణాల మయం, అవినీతి కోసమే పరిపాలన జరిగింది తప్ప ప్రజల అవసరాల కోసం జరగలేదు। ఈరోజు రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరిగింది అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ చేసింది మళ్ళీ ఇప్పుడు చేయాల్సింది తప్ప ఈరోజు ఎక్కడైనా కానీ ప్రాజెక్టుల గురించి మాట్లాడతాడు కేసీఆర్। ఎక్కడ కూడా మరి ప్రాజెక్టులు 10 సంవత్సరాలు కట్టలేదు, కాళేశ్వరం కట్టినని మాట్లాడతాడు। ఇలా 1,00,000 కోట్లు ఇలా నాశనం అయిపోయినట్టు మరి ప్రజల సొమ్ముని దుర్వినియోగించినట్టు ప్రాజెక్ట్ ఏదైనా అంటే మరి కాళేశ్వరం ప్రాజెక్టు మరి ఆదిలాబాద్కి ఏమైనా బొట్టు నీళ్ళు వచ్చినాయంటే రాలేదు, ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో కూడా ఎక్కడ జరగలేదు। 5 సంవత్సరాలు మేము 10 సంవత్సరాలు పంటలు పండించినామని చెప్పేసి అది కాళేశ్వరం నీళ్ళతోనే రాష్ట్రంలో పంటలు పండినని చెప్పి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మరి బీఆర్ఎస్ పార్టీలు చెప్తూ ఉంటారు। మరి కాళేశ్వరంలో ఒక బొట్టు నీళ్ళు లేవు, ఇయ్యాల ప్రాజెక్టు ఎందుకంటే కుంగిపోయింది, గేట్లు ఎత్తేసిండ్రు। కానీ ఈరోజు రాష్ట్రంలో మరి గతానికంటే 20% ఎక్సెస్ ఇయ్యాల ప్యాడీ, కాటన్ కావచ్చు, ప్యాడీ కావచ్చు, పల్సెస్ కావచ్చు, సోయాబీన్ కావచ్చు, ఏదన్నా ఈరోజు ఎందుకంటే రాష్ట్రంలో ప్యాడీ మరి పండింది। ఇక్కడ మీ దగ్గర ఎందుకంటే కాటన్ కార్పొరేషన్ మీరు చూస్తూ ఉన్నారు। సోయాబీన్ కూడా ఎందుకంటే మార్కెట్ ద్వారా కొనడం జరిగింది, మార్కెట్ ద్వారా సోయాబీన్ కొనడం జరిగింది, కాటన్ కార్పొరేషన్ ద్వారా మరి కాటన్ కొంటూ ఉన్నారు। రాష్ట్ర వ్యాప్తంగా ఇలా సన్నవాళ్ళు పండిస్తే బోనస్ ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది। ఇలా మాట నిలబెట్టుకొని ఎందుకంటే రేపు ప్రతి మనిషికి ఎందుకంటే సన్న బియ్యం ఇవ్వాలని చెప్పేసి గతంలో ఎందుకంటే 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చేసి ఆ రోజు పేదవాడికి అన్నం పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఆ రోజు మరి ఎన్టీ రామారావు అయితే ఈరోజు మళ్ళా సన్న బియ్యం ఇచ్చేసి మీరు దొడ్డుబాట్లు తీసుకొని ఎందుకంటే దొడ్డుబాట్లు ఇచ్చేసి దొడ్డు బియ్యం ఇచ్చేసి మీరు రైస్ మిల్లర్లు అవినీతి పడడానికి ఉపయోగపడ్డారు తప్ప ఎక్కడ కూడా ఆ బియ్యం తినటువంటి పరిస్థితి। ఈరోజు మరి ఖచ్చితంగా సన్న బియ్యం ఇవ్వాలని చెప్పేసి సన్నవడ్లు పండియాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పిలిపేయడం జరిగింది। దానికి వల్ల మరి మేము బోనస్ ఇచ్చేసి మాట నిలబెట్టుకున్నాం। బీజేపీ దేశవ్యాప్తంగా చేసేదేం లేదు, మోడీ చేసేదేం లేదు, ఒక్క స్కీమ్ ఇచ్చింది లేదైనా। 10 సంవత్సరాలు చూస్తూ ఉన్నాం, ఈ పరిపాలన లేదు, 10 సంవత్సరాల పరిపాలన లేదు। ఎందుకంటే ఒక మాట మరి చెప్పేటప్పుడు మేము అందరినీ చెప్తామని చెప్తారు। ఇప్పటి వరకు కూడా మోడీ చరిత్రలో ఒక్క స్కీము మరి బీజేపీ వాళ్ళు ఎందుకు ఇచ్చినటువంటి చరిత్ర మరి లేదు। కేవలం ఎందుకంటే ప్రజల మధ్యలో మతాల మధ్యలో చిచ్చుబెట్టి మతం పేరు చెప్పేసి ఓట్లు వేయించుకునే ప్రయత్నంలోనే బీజేపీ ఉంటుంది తప్ప ప్రజల పరిపాలనలో ఎప్పుడు కూడా మరి బీజేపీ మరి పాలు పంచుకోలేదు। కానీ బీజేపీని ఒకటి ఎందుకంటే వాళ్ళు ప్రజల్ని రెచ్చగొట్టడం, మతాల మధ్యలో చిచ్చు పెట్టేసి రెచ్చగొట్టి ఓట్లు వేయించుకున్న ఆలోచన తప్ప మేము ప్రజాపాలన అందిస్తాం, ప్రజలకు ఉపయోగపడే పరిపాలన చేస్తామని చెప్పి ఏ రోజు కూడా మరి బీజేపీ వాళ్ళు చెప్పరు। आदिलाबादमध्ये जनतेच्या राजवटीला 1 वर्ष पूर्ण झाल्यामुळे सरकार उत्सवाचे आयोजन करत आहे। यावेळी विजय उत्सवाच्या विधानसभा समन्वयक आदिलाबाद येथे आलेले माजी एमएलसी अर्कला नरसरेड्डी शहरातील कंदी श्रीनिवास रेड्डी कॅम्प ऑफिसमध्ये आयोजित समारंभास प्रमुख पाहुणे म्हणून उपस्थित होते।
प्रजासेवा भवनामध्ये त्यांनी केक कापला। स्थानिक काँग्रेस नेत्यांसह आणि पालम येथे सोहळा पार पडला। त्यानंतर AICC नेते राहुल गांधी आणि मुख्यमंत्री रेवंत रेड्डी यांनी कॅम्प ऑफिसच्या आवारामध्ये चित्रांना त्यांना दुधाचा अभिषेक केला। त्यानंतर कार्यकर्त्यांसह मोठ्या संख्येने उपस्थित असलेले काँग्रेस नेत्यांनी रॅली काढून सरकारचा निषेध केला। निर्मल जिल्हा मार्केटिंग अधिकारी श्रीनिवास ACBच्या छाप्यात रंगाहात पकडलेले गेल्याची चर्चा शहरात रंगलेली आहे। आदिलाबादमध्ये मार्केटिंग AD म्हणून कर्तव्य बजावल्यानंतर त्यांची निर्मल येथे बदली करण्यात आली आणि लाचलुचपतीबद्दल प्रतिबंधक विभागाच्या अधिकाऱ्यांकडून लाच घेताना पकडण्यात आले। यासह ACBच्या अधिकाऱ्यांनी शहरातील ब्राह्मणवाडा येथील त्यांच्या निवासस्थानी ही झडती घेतली। तपशिलात जाताना कुमारी व्यंकटेश नावाच्या व्यक्तीने निर्मलच्या विपणन अधिकारी म्हणून कर्तव्य बजावत असल्याच्या पार्श्वभूमीवर दडवई परवण्यासाठी अर्ज केला, तर यासाठीही श्रीनिवासने 10,000 रुपयाची मागणी केली। पीडित व्यंकटेश्वरच्या या सांगण्यावरून 7,000 रुपयामध्ये करार झाला, तर याच क्रमाने पीडितेने ACBकडे धाव घेतली। बुधवारी ACBच्या अधिकाऱ्यांनी छापा टाकून पैसे घेताना रंगेहात पकडले। सिलिकॉन चाचणी करून श्रीनिवासला करीमनगर न्यायालयामध्ये नेण्यात आले। राज्यभरात ACBच्या छाप्याचा एक भाग म्हणून अधिकाऱ्यांनी बोरज RTA चेकपोस्टवरही तपासणी केली। त्याचाच एक भाग म्हणून 62,500 बेहिशेबी रोकड जप्त करण्यात आली। तपासानंतर पुढील कारवाई करण्यात येण्यास समोर आलेली आहे। पर्यावरण रक्षणात महत्त्वाची भूमिका बजावणाऱ्या या वनाच्या रक्षणासाठी प्रत्येकाने आपला पट्टा घट्ट करून जबाबदारीने वागले पाहिजे, असे प्रतिपादन जिल्हा वन अधिकारी प्रशांत बाजीराव पाटील यांनी केले। स्थानिक मावला हरितवनम येथे सार्वजनिक प्रशासनाच्या विजय उत्सवानिमित्त आयोजित कार्यक्रमामध्ये ते प्रमुख पाहुणे म्हणून सहभागी झाले होते।
तर यावेळी विद्यार्थ्यांना वनसंवर्धनाबाबत व्यापक प्रबोधन करण्यात आले। त्यानंतर विविध स्पर्धांमध्ये गुणवंत विद्यार्थ्यांना स्मृतिचिन्ह प्रदान करण्यात आले तर अभिनंदनही करण्यात आले। याबाबत जिल्हा वन अधिकारी प्रशांत बाजीराव पाटील म्हणाले की वनसंपदा धोक्यात आणण्याचे काम त्यांनी करू नये। जंगलात आग लागणाऱ्या वस्तू घेऊ नका। वाघाची हालचाल आढळल्यास घाबरता न जाताही तात्काळ वन अधिकाऱ्यांना कळवावे असे ते म्हणाले। शेजारील महाराष्ट्रातून वाघ जिल्ह्यात येत असून अलीकडच्या काही दुर्दैवी घटना ही वगळता त्यांनी कोणतीही हानी केलेली नाही। वाघाच्या या स्थलांतराबाबत अफवा पसरू नका असे ते म्हणाले। सबको नमस्ते। ये फॉरेस्ट डिपार्टमेंट की तरफ से, तेलंगाना गवर्नमेंट की तरफ से हम आपको सबको प्रार्थना करना चाहते हैं कि फॉरेस्ट प्रिवेंशन के लिए हम प्रोग्राम चालू कर रहे हैं। उसमें सब लोगों के हिसाब से हमें टोल फ्री नंबर पे कॉल कीजिए जब भी फॉरेस्ट होता है। आप कृपया जंगल में जाइएगा, तब कोई जो आग लगने वाला चीज़ है वो मत लेके जाइएगा। जो भी लोग ग्रेजिंग करने जाते हैं, अंदर जाते हैं, जंगल के अंदर सबको एंट्री फ्री है, बट उसमें आप जो जिससे फायर लग सकता है वो आप मत कीजिएगा। हमारा आदिलाबाद जो डिस्ट्रिक्ट है इसमें टीक काफ़ी प्रमाण पे है, तो काफ़ी प्रमाण के उसके बड़े बड़े पत्ते नीचे होते हैं और उसकी वजह से काफ़ी फायर लगता है। और एक फायर लग जाने के बाद एक टीक का पेड़ चला जाने से 50,000 रुपये तक का नुकसान हो जाता है। एक फायर में कम से कम एक 10-25 पेड़ जल जाते हैं, पूरे 25। तो आप समझ सकते हैं कि एक छोटा सा फायर जो छोटा सा दिखता है बट उसकी वजह से 10 से 15 लाख का नुकसान भी हो सकता है। तो हम सब नागरिकों से अनुरोध करना चाहते हैं कि सबको करना चाहते हैं कि आप जब भी है आप ना फायर लगाइए, और अगर फायर लग जाती है तो कॉल कीजिए, हमारे रेंज ऑफिसर को कॉल कीजिए। मेरा नंबर हर विलेज के नियरली हर विलेज के यहाँ पे मेरा नंबर, हमारे फॉरेस्ट ऑफिसर का, टास्क फोर्स का नंबर, रेंज ऑफिसर का नंबर, टोल फ्री नंबर जो 188 वो नंबर जो है वो स्टार्टिंग में हमारे पास सबके पास है। तो कृपया उस पर कॉल कीजिए। हम एक 10-15 मिनट में वहाँ पे आके पूरा फायर बुझाने की कोशिश करेंगे। और जब भी फायर होता है हमारे वन संरक्षण समिति से अनुरोध है कि अकेले से 2-3 जनों से फायर नहीं बुझ सकता। जो यंग लोग हैं, यंग क्रेडिट जो है, उन्होंने हमको सहकार्य कीजिए, उनको हम प्राइज़ भी देंगे। उन्होंने सहकार्य करना है कि जब भी फॉरेस्ट लगे, ये अपना जंगल है, ये किसी अकेले का फॉरेस्ट डिपार्टमेंट तेलंगाना गवर्नमेंट का नहीं, ये हम सब का जंगल है और उस सब जंगलों को बचाने के लिए हमने प्रयास करना चाहिए। तो आप जोरों से आइए। बांगलादेशातील हिंदूवरील अत्याचार त्वरित थांबावे आणि इस्कॉन साधू पूज्य श्री चिन्मय कृष्णदास यांची तुरुंगातून सुटका करावी या मागणीसाठी हिंदू युनायटेड फ्रंटच्या वतीने स्थानिक आंबेडकर चौकामध्ये एकता सभा घेण्यात आली। बांगलादेशातील हिंदू आणि इतर धार्मिक अल्पसंख्यांविरुद्ध इस्लामिक ही अतिरेक्यांनी केलेला अत्याचार, हल्ले, खून, दरोडे, आग आणि महिलांवरील अमानुष हिंसाचार हे चिंताजनक आहे। तर हिंदू युनायटेड वेदिका या कृत्याचा तीव्र निषेध करते। या घटनांना आळा घालण्यासाठी योग्य ती उपाययोजना करण्याऐवजी बांगलादेशचे विद्यमान सरकार आणि अन्य यंत्रणांनी प्रेक्षकांनी भूमिका बजावले आरोप होत आहे। बांगलादेशही हिंदूंना बांगलादेशी सरकारच्या असहाय्यतेमुळे लोकशाही मार्गाने आवाज उठवण्याचा प्रयत्न केला जात असताना त्यांच्यावर अन्याय केला जात आहे असे ते म्हणाले। 20% हुआ हिंदू थे, आज सिर्फ 8% हो गए हैं। उस पर भी के बावजूद भी इतनी कम जनसंख्या में यहाँ होता है कांग्रेस है, यहाँ हम सब हिंदू है, नहीं कोई ब्राह्मण है, नहीं कोई दूसरे धर्म का है। हमारे जो सारण करते फिर भी हमारे जैसे एक शांतिपूर्ण संस्था के खिलाफ इस है। अभी तो फिलहाल वो इसी परिस्थिति में है कि किसी गरीब कुटुंबातून आलेले, स्वतःच्या प्रयत्नातून मोठे झालेले, 3 वर्षापूर्वी मोठ्या मनाने हाती घेतलेले नित्य अन्नदान कार्यक्रम आजही अविरतपणे चालू आहे। काँग्रेस पक्षाचे आदिलाबाद विधानसभा प्रभारी कंदे श्रीनिवास रेड्डी यांनी अमेरिकेतून आदिलाबाद आल्यानंतर KSR फाउंडेशनची स्थापना केली आणि त्याद्वारे अनेक सेवा कार्यक्रम राबवले। त्याचाच एक भाग म्हणून 3 वर्षापासून सुरू झालेला हा नित्य अन्नदानाचा कार्यक्रम आजही चालूच आहे। शहरातील प्रजासेवा भवन येथील त्यांच्या कॅम्प ऑफिसमध्ये दररोज अनेक भुकेले लोक कौतुकाचा वर्षाव करतात। नी
కన్నులే ఆపదే అన్నా అంటేనే బిడ్డలా వాలిపోతావే ఆ కాంగ్రెస్ జెండల్ల దండువన్నా నిర్భేద జనముకు నీడవన్నా నూరేళ్లు వర్తిల్లు అన్నా మాయన్నా అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా కాంగ్రెస్ జెండల్ల దండువన్నా నిర్భేద జనముకు నీడవన్నా ఆదిలాబాద్ ముద్దు బిడ్డవన్నా అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా చుట్టుపక్కల గ్రామాలు జెండాలే ఎత్తి మోసినై మమ్ముగన్న మా పల్లెలు చేతులే ఎత్తి పిలిచినై చుట్టుపక్కల గ్రామాలు జెండాలే ఎత్తి మోసినై మమ్ముగన్న మా పల్లెలు నీ మంచి మనసుకు వందనం నీ గుండెకంతటి జాలి గుణం ఆహా నిలువెల్ల నీలోన సేవా గుణం పోరాటాన్ని అలుముకున్న స్వరం రాజనీతి తెలిసిన నాయకుడు निर्मल जिल्हा मुख्यालयात आणखी एका जिल्हा अधिकाऱ्याला एसीबीच्या अधिकाऱ्यांनी पकडले। जिल्हा मध्यवर्ती भागातील बाजार समिती कार्यालयामध्ये एडी म्हणून कार्य करत असलेले श्रीनिवास दडवई यांना या परवान्यासाठी कार्यालयात 7,000 रुपयाची लाच घेताना अधिकाऱ्यांनी रंगेहात पकडले। निर्मल येथील बुधवार पेठेतील व्यंकटी युवकाने मार्च महिन्यात परवान्यासाठी अर्ज केला होता, तर मात्र या परवान्यासाठी आधीने 10,000 रुपये द्यावे असे सांगण्यात त्यांनी 7,000 रुपयांना करार केला। त्यानंतर व्यंकटे एसीबीच्या अधिकाऱ्यांशी संपर्क साधला। पैसे घेताना आज त्यांनी जिल्ह्यात 2 महिन्यात 3 अधिकाऱ्यांना अटक होणे ही एसीबीच्या अधिकाऱ्यांसाठी चपराक आहे। వైరల్ అయితే రేపు ఎక్కడ వచ్చిన గుర్తుపడతారు। ఓకే తీసుకుపోతాను ఎందుకు చెప్తున్నాం అంటే మాది అది కాదు ఇంకోసారి అంటారు, అందుకని ఒకటిసారి తీసుకుంటూ అయిపోతుంది కదా అంటున్నా। ఏ 2 నిమిషాలకే మచ్చలే కాక जिल्हाधिकारी राजेश शहा यांनी शासकीय कन्या आश्रम या हायस्कूलमध्ये उमरी येथे भेट दिली, तर तेथे देण्यात येणाऱ्या सुविधांची तपासणीही केली। त्यांनी जेवणाचे पदार्थ तपासले, मुख्याध्यापकांना अनेक तपशील विचारले। त्यानंतर विद्यार्थ्यांना जेवण कसे आहे अशी विचारणा करण्यात आली। त्यांनी महिन्यातून किती वेळा ही चिकन करी दिलेली आहे आणि चिकन करी कधी कधी दिली आहे असे विचारले। स्टोर रूम, किचन आदीची तपासणी करण्यात आली। तांदूळ, भाजीपाला आणि कोंबडीची अंडी, स्वयंपाकघराचेही डाळी, स्टोर रूम, शौचालयाचे ठेवणे, सामान्य दर्जा तपासण्यातही आला। अनेक सूचना प्रशासकांना दिल्या। तत्पूर्वी त्यांनी गुड्यातनूर मंडळातील जॉइनिंग मिलचीही पाहणी करून खरेदीचा तपशील जाणून घेतला। आदिलाबाद रेल्वे स्थानकावर बुधवारी निवडणुकीची रणधुमी सुरू झाली होती। रेल्वे सिकंदराबाद विभागाच्या स्तरावर या निवडणुका होत आहे। या निवडणुकीत 5 समाज लढत आहे। त्याचाच एक भाग म्हणून आदिलाबाद मतदान केंद्रावर 261 मते पडल्याचे दिसून येत आहे। तर या निवडणुका गुरुवारी शुक्रवारी राहणार आहे। तर निवडणुकीच्या पार्श्वभूमीवर रेल्वे पोलीस आणि स्थानिक पोलिसांनी रेल्वे स्थानकावर कडेकोट बंदोबस्त ठेवलेला आहे। सामे सामे
अस्मत भाई चेक सब ये इसको देखिए अंदर भी जाना है ये लोग है ना वो मुख्य वन संरक्षण बासरा सर्कल सरवण यांनी सांगितले की जंगलातील आग ही पर्यावरणाला धोका आहे। निर्मल जिल्ह्यातील सारंगापूर मंडळातील चिंचोली बी गावाजवळील हरितवनम येथे या प्रजापालना प्रजाविजय कार्यक्रमाचा भाग म्हणून बुधवारी वन्यजीव हल्ल्याचा नुकसान भरपाईचे धनादेश सोपवण्यात आले। त्यानंतर सर्वांसाठी जंगलातील आगीचा धोका या विषयावर जनजागृती कार्यक्रम घेण्यात आले। यावेळी बोलताना ते म्हणाले की जंगलांना आग लावल्याने मानवतेलाही धोका निर्माण झालेला आहे। जंगलाला आग न लावण्यासाठी जनजागृती करण्याचा सल्ला देण्यात आलेला आहे। थैंक यू मैडम मन फ्लाइंग स्टार डीएफ सर చేతుల్లో తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను 35,000 అలాగే రాథోడ్ తిరుపతి మామడ రేంజ్ 15,000 రూపాయల చెక్ను గౌరవ సిసిఎఫ్ సర్ చేతుల్లో అందరూ బాగుంటారు కాబట్టి ఈ యొక్క ఫారెస్ట్ రక్షణ ఈ రోజు మనకు స్టేట్ లెవెల్లో కొన్ని పెద్ద కార్యక్రమాలు జరుగుతున్నాయి। ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒక ఫౌండేషన్ స్టోన్, తర్వాత అక్కడ బొటానికల్ గార్డెన్ హైదరాబాద్లో ఉంది। విర్చువల్ సఫారీ అని కొత్తగా ఒక విర్చువల్ సఫారీ ప్రోగ్రామ్ కూడా ఈరోజు మొదలు కానుంది। మధ్యాహ్నం కొన్ని ప్రోగ్రామ్స్ మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కూడా గ్రూప్ 4 సంబంధించిన కొంతమందికి పోస్టింగ్స్ వచ్చింది। వాళ్ళకి ఈరోజు వాళ్ళ పోస్టింగ్ ఆర్డర్స్ కూడా పెద్దపల్లిలో ఒక కార్యక్రమాల్లో ఇవ్వబోతున్నాము। సో అట్లాంటి కార్యక్రమంలో ఈరోజు మనం డిసెంబర్ 4th నాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొన్ని ప్రోగ్రామ్స్ టేకప్ చేస్తున్నాము। అంటే ఇప్పుడు మన డిఎఫ్ఓ నిర్మల్ గారు చెప్పారు ఈ 1 ఇయర్లో ఏమేమి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా డెవలప్మెంటల్ యాక్టివిటీ చేశారంటే అదన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది। తర్వాత ఫారెస్ట్ ప్రొటెక్షన్ ఇష్యూస్, తర్వాత వైల్డ్ లైఫ్కి సంబంధించినటువంటి నేను ఇప్పుడు ఛార్జ్ తీసుకున్న తర్వాత కొన్ని విషయాలు గమనించడం జరిగింది। అదేవిధంగా ఇప్పుడు ఫారెస్ట్ ఫైర్ అనేది మెయిన్ థ్రెట్ కాబట్టి దాన్ని ప్రివెన్షన్ చేయాలి అన్న ఉద్దేశంతో 0% ఫైర్ లేకుండా అసలు ఫైర్ అనేది పడకుండా చేయాలి, పడిన తర్వాత చేసేదానికున్న ఫైర్ పడకుండా చేయాలనే ఉద్దేశంతో తర్వాత ఫారెస్ట్ ప్రొటెక్షన్ ఇష్యూస్ కూడా కొన్ని అడ్రస్ చేయడానికి ఈ రకంగా అంటే మీ పబ్లిక్ రిప్రజెంటేటివ్ని పిలిచి చెప్పడం వల్ల మీరు కొంతమందిని ఇంకా ఊళ్ళల్లో అవేర్నెస్ క్రియేట్ చేస్తారన్న ఉద్దేశంతో మిమ్మల్ని పిలిపించడం జరిగింది। నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మెయిన్ ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అందరూ కూడా మమ్మల్ని ఫారెస్ట్లో రోడ్ వేసుకొని ఇవ్వటం లేదు। మమ్మల్ని इच्छोडा मंडळ केंद्राच्या स्थानिक FRO कार्यालयात परिसरामध्ये सार्वजनिक प्रशासनाच्या जाहीर विजयानिमित्त वन विभागाच्या संयुक्त विद्यमानाने जागतिक वन्यजीवन ही दिनानिमित्त जंगलातील आगीचे धोके या विषयावर जनजागृतीवर परिषदेचे आयोजन करण्यात आले होते। जंगलातील आग हा मानवी जीवनाला मोठा धोका आहे। वन विभागाच्या अधिकाऱ्यांनी विद्यार्थ्यांना आगीपासून जंगल वाचूया अशी जाणीव करून दिली। यावेळी वन परिक्षेत्र अधिकारी पुंडलिक म्हणाले की
दिवसेंदिवस लोप पावत असलेल्या या वनसंपत्तीचे संरक्षण करणे ही सर्वांची जबाबदारी आहे. యావత్ ప్రజానికానికి ఈ అడవిలో జనాభా సంఖ్య కొన్ని ఫోటోస్ చీతపులి రాజులు ఎక్కడ నడుస్తుంది అటు నడవదు చీతపులి పన్ని కనిపిస్తుందా ఇప్పుడైతే ఎలా ఉన్నదో తిరిగి వాళ్ళకి మన అటవీ శాఖ సిబ్బంది నుంచి మీరు ఒక 20 ఇయర్స్ మనం ఒక అడవుల్ని కాపాడకపోతే అంటే మనం ఇక ఈ ఎన్విరాన్మెంట్ని కాపాడకపోతే 41,000 జాతులు ఈ భూమి నుంచి అంతరించిపోయే ప్రమాదం. సంపద గడ్డే కదా అవన్నీ కాలిపోతూ ఉంటాయి. పులి అట్లాంటివి కూడా ఏమో తక్కువ ఉంటారు. ఏదైనా ఇన్సిడెంట్ అయినా కానీ వాళ్ళు వెళ్ళి అప్పటిదప్పుడు చేయలేరు. తెలిసినటువంటి అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఇచ్చోడ గారికి మరియు ఈరోజు కార్యక్రమానికి హాజరైనటువంటి పాత్రికేయ మిత్రులందరికీ మరియు ముఖ్యంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులందరికీ ఇచ్చోడ గ్రామ ప్రజలకి మరియు మా ఫారెస్ట్ ఫ్యామిలీ అందరికీ స్వాగతం పలుకుతూ యాక్చువల్గా ఈరోజు మనం కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజాప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం అయిన సందర్భంగా ఈ సంవత్సరం కాలంలో వివిధ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఏవైతే డెవలప్మెంట్ చేసినాయో ఏదైతే అభివృద్ధి చేసినాయో ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇవాళ 4th రోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేది 4th రోజు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు అనేది మొత్తం ఎంటైర్ స్టేట్ మన ఎంటైర్ తెలంగాణలో ఫారెస్ట్ పరంగా ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ముందు రాబోయే కాలం అనేది మన అందరికీ తెలుసు ఎండాకాలం కాబట్టి అడవిలో అగ్ని ప్రమాదాలు ఎక్కువ జరుగుతుంటాయి. అగ్ని ప్రమాదాల వల్ల జరిగే నష్టం దానికి మనం నివారణ చేయడానికి ప్రజలకు ముందే అవగాహన కల్పించాలని చెప్పేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేది అవగాహన సదస్సులు ప్రతి స్కూల్లో కానీ ప్రతి విలేజ్లో కానీ ప్రతి విలేజ్లోని పశువుల కాపురులకు మరియు ప్రతి ఒక్క విలేజ్ పెద్దలకు వెళ్ళి తెలియజేయడం జరుగుతుంది. దానిలో భాగంగా మన ఇచ్చోడ డివిజన్ పరిధిలో ఇవాళ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఓన్లీ ఇచ్చోడ డివిజన్ అంటే ఇక్కడే మనం కార్యక్రమం చేయట్లేదు. ఒక 3 days నుంచి మన ఫారెస్ట్ సిబ్బంది అంతా ప్రతి ఊరికి వెళ్ళి ప్రతి ఊరిలో ఉన్న ప్రజలకు అందరికీ కలిసి మనకు ఫారెస్ట్లో అగ్ని ప్రమాదాల నివారణ గురించి వాళ్ళకు ఒక అవగాహన తెలియజేయడం జరుగుతుంది. मुधोळचे आमदार पवार रामराव पटेल म्हणाले की ग्रामीण गरिबी निर्मूलन संस्था IKP कुटुंबांना उदरनिर्वाहासाठी केंद्र आणि राज्य सरकार शेतात मासे तळ्याचे संगोपन करत आहे. निर्मल जिल्ह्यातील मुधोळ मंडळातील तरोडा गावामध्ये आमदारांसह जिल्हा अधिकारी, मंडळ लोकप्रतिनिधी आणि पक्षाच्या नेत्यांनी माशांना सोडले. यावेळी बोलताना आमदार म्हणाले की केंद्र व राज्य सरकारने शेतीवर आधारित कुटुंबांना आधार देण्यासाठी मोफत ही मासे वाटपाचा उपक्रम हाती घेतलेला आहे आणि द्वारका महिलाच्या या हितासाठी शासनाने सर्व प्रकारच्या उपाययोजना केलेल्या आहे. केंद्र सरकारच्या योजनांचा लाभ त्यांना कृषी कुटुंबांना मिळवून द्यायचा आहे असे ते म्हणाले. मना अच्छे पीढ़ी आने वाला जब पीढ़ी रहेगा अपने को अच्छा भविष्य होगा उनका. इसके वास्ते ఇప్పుడు సీజన్ లో ఏంటంటే ఎండ వస్తుంది కాబట్టి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏదైతే ఫండ్స్ వస్తున్నాయి చాలా ఫండ్స్ ఉన్నాయి. అసలు మనకు అందులో ఒక 10% కూడా నాలెడ్జ్ లేదు. ఇరుకులు గుంటలు ఉన్నాయి, పోల్ట్రీ ఫామ్ ఉంది, డైరీ ఫామ్ ఉంది, తర్వాత ఆవుల ఫామ్ ఉంది. ఎన్నో రకాల రైతులకు సబ్సిడీలు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడే చెప్తున్నాను మహిళా సోదరులు కూడా ఇలా మీకు 31% రిజర్వేషన్ మా సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది.
మీరు కూడా ముంగట రావాలి. ప్రతి విషయంలో ఫ్యామిలీలో పిల్లగాళ్ళకి ఏమైనా కావాలా, వస్తువులు కావాలా, బట్టలు కావాలంటే భర్త మీద డిపెండెంట్ లేకుండా స్వయం ఉపాధి హామీ ఈరోజు కంపల్సరీ. ఇది ఏదైతే ఇది పెట్టారో ఇది ఒక మా నియోజకవర్గంలో ఒక ఎగ్జాంపుల్. చాలా సంతోషకరంగా ఇప్పుడు తహసీల్ గారు చెప్పారు, తరుణ అంటే తాజా తాజా కూరగాయలు ఇచ్చే ఊరు, మంచి కూరగాయలు ఇస్తారని చెప్పడం జరిగింది. వాస్తవంగానే ఇక్కడనే పుట్టిన ఇక్కడనే పెరిగినా కానీ నాకు కూడా ఇంత పెద్ద గుర్తులేదు. తరుణాల కూరగాయలు పండిస్తారని గుర్తుంది, కానీ ఏదైతే రోడ్డుతోని పోతున్నాను నేను ఒక్కసారి కూడా ఫీల్డ్ రాలేదు. వీళ్ళ ఫీల్డ్లో చూసినాను. वास्तवंगा ही ऊरू विठ्ठल रेड्डी यांच्यावर टीका केल्याने मुधोळचे माजी आमदार आणि काँग्रेस नेते भाजप आणि बीआरएस नेत्यांवर नाराज आहे। निर्मल जिल्ह्यातील भैंसा शहरात झालेल्या काँग्रेस पक्षाच्या बैठकीत पक्षाचे नेते बोलत होते। निवडणुकीत 6 हमीभाव, शेतकरी कर्जमाफी, एलपीजीवर 500 सबसिडी, शेतकऱ्यांना धनादावर 500 बोनस आणि अनेक कल्याणकारी कार्यक्रम देणाऱ्या काँग्रेस सरकारवर भाजप आणि बीआरएसचे नेते ही चिखलफेक करण्याचा प्रयत्न करत आहे। खबरदार यांनी माझे आमदार टीका करून ही स्वार्थी करण्यासाठी दुसऱ्या पक्षात प्रवेश घेतल्यास मागे बसून पाहण्याचा इशारा त्यांनी दिला। जो स्कीमात गवर्नमेंट दे रही है, ये स्कीमात की वजह से पब्लिक जो चाह रही हुकूमत को, मगर मजबूरी तुम्हारी ये है कि आने वाले जो लोकल बॉडीज के इलेक्शन है वो इलेक्शन में हम पब्लिक के दरमियान में जा नहीं सकते, लिहाजा एक माहौल बना रहे, गए गांव फिर के बोल रहे कि हुकूमत फेल हो गई, हुकूमत काम नहीं कर रही। ये झूठा प्रोपेगेंडा करना बंद करिए। पब्लिक सब जानती, पब्लिक को सब चीज़ याद है। आप इलेक्शन से पहले क्या क्या वादे करे थे। మాత్రం బాగుండది కాదంటే రండి, అదే మీడియా మిత్రులు ఉంటారు, వారి ముందుకెళ్దాం మనం। ఆయన విఠల్ రెడ్డి గారు పక్కకు ఉండండి, మేము ఉన్నాం తయారు, మీరు అంత దమ్ముంటే రండి మాట్లాడదాం। మరి ఆయన ఏం చేయలేదు, మరి మీరేం చేసిరు, మీరు ఈరోజు ఏం మాట్లాడుతున్నారు, రండి దమ్ముంటే రండి, మేము ఉంటాం, మేము వస్తాం। విఠల్ రెడ్డి గారు మేమున్నాము, ఆయన కింద 3వ 3వ స్థాయి 4వ స్థాయి నాయకులు మేము వచ్చి మాట్లాడతాం। ఆయన గురించి మీరు మాట్లాడే స్తోమత ఎక్కడుంది, మీకు అంత అర్హత ఎక్కడుంది? రాజ్యాంగం గురించి మాట్లాడతారు మీరు? రాజ్యాంగం విలువలు తెలియ ఆయనకు? రాజ్యాంగం విలువలు తెలకని వచ్చిండా? ఆయన ప్రొసీడింగ్లు వచ్చినా ఎక్కడ కొబ్బరికాయ కొట్టిండా? చెప్పండి। एमआरपीएसचे जिल्हाध्यक्ष समय्या यांनी चेन्नूरचे आमदार विवेक माला यांच्यावर मंत्रिपदासाठी जाती भडकवण्याचा आरोप केला। स्थानिक प्रेस क्लबमध्ये आयोजित पत्रकार परिषदेमध्ये ते बोलत होते। आमदार विवेक माला यांना मंत्रिपदासाठी भडकवून त्यांचे राजकीय आयुष्य ह्या घालवण्याचा प्रयत्न केल्याचा आरोप त्यांनी केला। हे लक्षात ठेवले पाहिजे की गेल्या काही वर्षांमध्ये पेडपल्ली संसदेच्या चेन्नूर मतदारसंघामध्ये मादिगांनी कोणाचीही मते जिंकली आहे आणि पंतप्रधान नरेंद्र मोदी म्हणाले की शैक्षणिक नोकऱ्यांमध्ये मागासलेल्या मादिगांना विकासात आणण्याचे उद्देशाने त्यांनी एससी वर्गीकरणाचे समर्थन केले। शेवटी सर्वोच्च न्यायालयानेही वर्गीकरणाच्या बाजूने निकाल दिला। वर्गीकरण अड्डुकुंटे वर्गीकरण अड्डुकुंटे वर्गीकरण अड्डुकुंटे वर्गीकरण अड्डुकुंटे చెన్నూరు గడ్డ నుండి మాదిగల్ని మందకు విమర్శిస్తే చెన్నూరు గడ్డ నుండి మందకృష్ణ మాదేవిని విమర్శిస్తే చెన్నూరు గడ్డ నుండి ఖబర్దార్ వివేక్, ఖబర్దార్ వివేక్, కుటుంబ పాలన కొనసాగిస్తున్న చెన్నూరు వివేక్ ని, కుటుంబ పాలన కొనసాగిస్తున్న వివేక్ ని, కులాల మధ్య చిచ్చు పెడుతున్న వివేక్ ని, వర్గీకరణ వ్యతిరేకిస్తున్న వివేక్ ని। చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ గారు మాలల సింహగర్జన అనే పేరుతోని హైదరాబాద్లో ఓ చిన్న సభ ఏర్పాటు చేసి ఆ సభ నుండి వర్గీకరణ ఎందుకు వద్దు అనే ఆ వేదిక మీద ఉన్న ఒక్క మనువాది కూడా చెప్పలే। కేవలం మందకృష్ణ మాదే గారిని 30 సంవత్సరాల ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని మాదిగల్ని విమర్శిస్తూ మందకృష్ణ మాదే గారిని ఒక్కొక్క నాయకుడు లేనిపోని మాటలు మాట్లాడుతూ కించపరుస్తూ అనేక విధాలుగా మాట్లాడడం జరిగింది।
మాదిగ సమాజం చూస్తూ మౌనంగా ఎక్కడ కూడా లేదు. వివేక్ గారికి ఈ చెన్నూరు గడ్డ నుండి స్పష్టంగా హెచ్చరిస్తున్నాం. నువ్వు నిజంగా మాలవైతే నువ్వు స్పష్టంగా ఒక విషయం చెప్పాలి. ఈ చెన్నూరు గడ్డ మీద ఈ పెద్దపల్లి పార్లమెంట్లో మీ తండ్రి గారు 40-50 సంవత్సరాలుగా ఈ ప్రాంతాన్ని పరిపాలించారు కదా. నువ్వు కూడా ఈ పెద్దపల్లి పార్లమెంటుకు ఎంపీగా పనిచేస్తావు కదా. ఇప్పుడు నీ కొడుకు కూడా ఈ పెద్దపల్లి పార్లమెంటుకు ఎంపీగా కొనసాగుతున్నాడు కదా. ఇప్పుడు మీ అన్నగారైన వినోద్ గారు ఈ చెన్నూరు ప్రాంతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి మంత్రిగా కూడా కొనసాగిండు కదా. ఇప్పుడు నువ్వు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినావు కదా. ఈ ప్రాంతంలో ఏ మాల బిడ్డకు నువ్వు ఎదగనిచ్చినావు, ఏ మాల ఉపకులాన్ని ఎదగనిచ్చినావో స్పష్టంగా చెప్పాలి. మాలకి ఏ విధంగా అన్యాయం జరుగుతుందో మాలల్ని డైవర్ట్ చేస్తू రెచ్చగొడుతూ केवలం मंत्री पदवी कोसमे నువ్వు అనేక आटल आडुతున్నావు. चेन्नूरमध्ये भूकंपाचा किरकोळ धक्का बसला. शहरातील अनेक भागामध्ये भूकंपाचे हलके धक्के जाणवले. काही क्षण जमीन हादरल्यासारखे लोक घाबरले. काही सेकंद जमीन हादरल्याने काय होते हे कळत नसल्याने लोक गोंधळात पडले. त्यांनी घाबरून ही घळ बाहेर घेतला. వాళ్ళ మార్నింగ్ 7:25కి మా ఇంట్లో కూడా పంపించినట్టు మా ఇంట్లో కొన్ని వస్తువులు కూడా కింద పడ్డాయి. అందరం కూడా అదే అనుకొని బయటకు వెళ్ళినాం. మా పక్కన అక్కడ మేమందరం కూడా మా బాబు కూడా మంచం కలిగినట్టు అయింది అని లేచి కూర్చున్నాడు. మంచిర్యాల జిల్లా చెన్నూరు కొత్త బస్ స్టాండ్ ఏరియాలో పొద్దుగాల 7:20 భూమి మొత్తం కంపించినట్టయింది. ప్లస్ బెడ్ కూడా కదిలినట్టు మా బాబు ఏందో అదులుతుందని అన్నాడు. మా బాబు అది చూసిన వెంటనే కిచెన్ లో 2 చిన్న चिन्न वस्तुలు కింద పడ్డాయి. जिल्हा संयोजक बी रणजित आणि के वेंकटस्वामी म्हणाले की 1 डिसेंबर रोजी झालेल्या या मालाला सिंह गर्जना सभेचे यश पाहून मंदकृष्ण मादिगा यांच्या अपणास्पद ही भाषणाला त्यांचा तीव्र विरोध आहे. त्यांनी पुन्हा माला नेत्यांचा किंवा माला यांचा अपमान केल्यास येत्या काळामध्ये त्यांना शिक्षा होईल असे ते म्हणाले. तोंडावर नियंत्रण ठेवून बोलावे असेही ते म्हणाले. मालाला सिंहगर्जना कार्यक्रमासाठी निर्मलेतून हजारोंच्या संख्येने आलेल्या माला संगमच्या सर्व सदस्यांचे निर्मल जिल्हा समितीच्या वतीने विशेष आभार मानण्यात आले. పాల్గొన్నటువంటి మాల సోదర సోదరీమణులందరికీ కూడా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ద్వారా మరొకసారి వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి అట్టి సభను ముందుండి నడిపించినటువంటి చెన్నూరు ఎమ్మెల్యే మాల ముద్దుబిడ్డ వివేక్ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా సిపి నాగరాజు గారికి, అదేవిధంగా మేడి సత్యం గారికి, మిగతా ఎమ్మెల్యేలందరికీ కూడా మరొకసారి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి అంత గొప్ప సభ జరగడాన్ని చూసి అంతమంది మాలల్ని ఆ హైదరాబాద్లో మాలలందరినీ చూసినటువంటి మందకృష్ణ మాదిగా మతి భ్రమించి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాలలపైన అనేకమైనటువంటి మాటల్ని మాట్లాడుతూ మాలల్ని కించపరచడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ మందకృష్ణ మాదిగ మాటల్ని ఖండిస్తున్నాం. మందకృష్ణ మాదిగ మీరు ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకోండి. గతంలో జరిగినటువంటి సంఘటనలను మరొకసారి మీరందరూ గుర్తు చేసుకుంటే మరి ఈరోజు మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ నిన్న జరిగిన ప్రెస్ మీట్లో మందకృష్ణ మాదిగ మాలల్ని మీ మాలలందరూ కూడా మనువాదులు, మాలలందరూ కూడా ఒక సైకోలు, మాలలందరూ కూడా వన్ సైడ్ లవర్సు,
మాలలందరూ కూడా ఒక తాచు పామునైనా ముద్దు పెట్టుకోగాని మాలోడు కనిపిస్తే మాలోడిని చంపేయి అనే విధంగా మాట్లాడినటువంటి మందకృష్ణ మాదిగ మరి మేమా మనువాదులం నువ్వా. बेला मंडळ केंद्रातील श्रीकर मार्टमध्ये चोरीची घटना घडली. 5.97 लाखाची ही रोकड अज्ञातांनी चोरून नेली. हा प्रकार मार्ट मालकाच्या लक्षात आलेच त्यांनी आधीच पळून गेलेल्या हल्लेखोरांचा पाठलाग केला. स्थानिक पोलिसांना या प्रकरणाची माहिती दिल्यानंतर एसआय दिव्या भारती यांच्या कर्मचाऱ्यांसह घटनास्थळी जाऊन पाहणी केली. ही बाब समजल्यानंतर सीआय साईनाथ यांनी पोलीस कर्मचाऱ्यांसह श्रीकर मार्टमधील सीसीटीव्ही फुटेज तपासले. श्रीकर मार्टच्या या मालकाच्या तक्रारीवरून गुन्हा दाखल करून तपास सुरू आहे. बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. बीआरएस राजवटीत कुलीन वर्गाने राज्य केले आहे असे म्हणणारे माजी एमएलसी. काँग्रेस सरकारच्या काळात खरी लोकशाही सुरू असल्याचे स्पष्ट. निर्मल मार्केटिंग एडीला एसीबीने अटक. 7,000ची लाच घेताना हल्ला. आदिलाबाद येथील घराची झडती घेण्यात आली. पर्यावरण रक्षणात वनीकरण ही अतिशय महत्त्वाची भूमिका. जंगलाचे संरक्षण करण्यासाठी प्रत्येकाने आपला पट्टा घट्ट करावा असे म्हणणारे डीएफओ. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी. नमस्कार.